హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి గణిత పాఠ్యపుస్తకంలో ఫ్రాక్షన్స్ భిన్నాలు పాఠ్యాంశంలో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. ఇంతకుముందు పార్ట్లో మీరు సజాతి మరియు విజాతి భిన్నాల వ్యవకలనం, సబ్ట్రాక్షన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్ అండ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ గురించి నేర్చుకున్నారు కదా. లైక్ ఫ్రాక్షన్స్ అయినప్పుడు మనకి ఎలాగో హారాలు సమానంగా ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్గా హారాన్ని కామన్గా తీసేసుకొని లవాలను మాత్రమే సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది కదా. ఒకవేళ మనకి మిశ్రమ భిన్నాలు అయితే మిశ్రమ భిన్నాలను మనం అపక్రమ భిన్నాలుగా మార్చుకుని తర్వాత సబ్ట్రాక్షన్ చేస్తాం కదా. అలాగే విజాతి భిన్నాలు అయితే మనం ఒక విధంగా వాటిని సజాతి భిన్నాలుగా మార్చుకోవచ్చు. ఎలాగా, వాటి కసాగు కనుక్కొని ఆ కసాగుని ఈ భిన్నాల యొక్క హారాలతో భాగాహారం చేయాలి. వచ్చిన భాగఫలంతో లవహారాలు రెండింటిని గుణించాలి. అప్పుడు రెండు భిన్నాలకి హారం సమానంగా మారుతుంది. తర్వాత వాటిని సజాతి భిన్నాలుగానే కేవలం లవాల్ని మాత్రమే తీసేయచ్చు. అది కూడా కాదు అంటే హారాన్ని కసాగుగా తీసేసుకొని తర్వాత ఈ భిన్నాల్లోని హారాలతో కసాగుని భాగహారం చేసి వచ్చిన భాగఫలంతో మనం లవాన్ని గుణించాలి కదా, ఇక్కడ చేసిన విధంగా. అలా లవాన్ని గుణిస్తే మనకి చివరికి ఆన్సర్ వస్తుంది, ఆ రెండు భిన్నాల వ్యవకలనం వస్తుంది. ఇవన్నీ లెక్కలన్నీ చేయమన్నా చేశారు కదా. ఈరోజు మనము డెసిమల్ ఫ్రాక్షన్స్, దశాంశ భిన్నాలు ఏంటో నేర్చుకుందాం. వన్ డే ఏ ఫుట్వేర్ షాప్ కీపర్ రిసీవ్డ్ ఏ బిగ్ బాక్స్. ఒకరోజు ఒక చెప్పుల షాపు యజమాని ఒక పెద్ద పార్సిల్ పెట్టెని అందుకున్నాడు. ఇట్ హ్యాస్ 10 ప్యాకెట్స్ ఆఫ్ సేమ్ సైజ్. ఆ పెద్ద పెట్టెలో సమాన పరిమాణంలో 10 ప్యాకెట్లు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా ఒక మొత్తం పెద్ద ప్యాకెట్ పార్సల్ని అందుకున్నాడు. ఒక పెద్ద పార్సల్ని అందుకున్నాడు. దాంట్లో మొత్తం సమాన పరిమాణంలో 10 ప్యాకెట్లు ఉన్నాయి. ఆ పెద్ద పెట్టెలో సమాన పరిమాణంలో 10 ప్యాకెట్లు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ నిలువు వరుస అంతా ఒక ప్యాకెట్, ఈ నిలువు వరుస అంతా ఇంకొక రెండో ప్యాకెట్, ఈ నిలువు వరుస అంతా మూడో ప్యాకెట్, ఈ మొత్తం వరుస అంతా ఇలాగ మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం 10 ప్యాకెట్లు అందుకున్నాడు. 10 ప్యాకెట్లని కలిపి ఒక పార్సిల్ పెట్టేలాగా అందుకున్నాడు. ఇన్ ఈచ్ ప్యాకెట్ హీ ఫౌండ్ 10 సింగిల్ బాక్సెస్ ఈచ్ విత్ ఎ పెయిర్ ఆఫ్ షూస్. ఈ ప్యాకెట్లు అందుకున్నాడు కదా, ఇట్లాంటివి మొత్తం 10 అందుకున్నాడు. ఈ 10 కూడా మీరు గమనిస్తే మళ్ళీ 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ మొత్తం 10 చిన్న పెట్టెలు ఉన్నాయి కదా. ఈ ప్యాకెట్లో 10 చిన్న పెట్టెలు ఉన్నాయి. ఆ ఒక్కొక్క పెట్టెలో ఒక జత షూ ఉన్నాయి. హీ సోల్డ్ 1 షూ బాక్స్ ఆన్ ద ఫస్ట్ డే. మొదటి రోజు అతను ఒక షూ బాక్స్, ఒక షూ పెట్టెని అమ్మాడు. అతనికి మొత్తం ఇలా పెద్ద బండిల్ వచ్చింది. ఈ పెద్ద బండిల్లో ఈ నిలువు వరుసలో మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ నిలువు వరుసలో ఉన్నది మొత్తం కలిపి ఒక ప్యాకెట్. అట్లాగా 2 3 4 5 6 7 8 9 10 ఇలా మొత్తం 10 ప్యాకెట్లు వచ్చాయి ఒక పెద్ద పార్సిల్ పెట్టెలో. ఈ 10 ప్యాకెట్లలో మళ్ళీ ఒక్కొక్క ప్యాకెట్లో 10 షూ పెట్టెలు ఉన్నాయి. ఒక్కొక్క ప్యాకెట్లో 10 షూ పెట్టెలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, ఒక షూ పెట్టె ఇట్లాంటి ఒక షూ పెట్టెలు 10 అయితే 10 షూ పెట్టెలు అయితే ఒక ప్యాకెట్ అని నేను ఇలా పి అని రాస్తున్నా. ఇట్లాంటివి 10 ప్యాకెట్లు అంటే ఇట్లాంటివి 10 ప్యాకెట్లు అయితే ఒక పార్సిల్ పెట్టె, ఒక బిగ్ బాక్స్ అనుకుందాం. అంటే 10 ప్యాకెట్లు కలిపితే ఒక బిగ్ బాక్స్.
బి బాక్స్ అనుకుందాం. ఇలా 10 ప్యాకెట్లు అంటే అర్థం ఏంటి? ఒక్కొక్క ప్యాకెట్కి 10 షూ పెట్టెలు. అట్లాంటిది 10 ప్యాకెట్లకి ఎన్ని షూ పెట్టెలు అన్నప్పుడు ఏం చేస్తాం? ఒక్క ప్యాకెట్కి 10 షూ పెట్టెలు అయితే 10 ప్యాకెట్లకి 10 × 10 షూ పెట్టెలు అంటే 100 షూ పెట్టెలు. దాని అర్థం ఒక బిగ్ బాక్స్లో 100 షూ పెట్టెలు ఉన్నాయి అని అర్థం. ఇది మీరు ఆల్రెడీ గుణకారాల్లో నేర్చుకున్నదే. ఇప్పటి వరకు అర్థమైంది కదా? ఇప్పుడు అతను ఈ మొత్తం 100 షూ పెట్టెల్లో ఒక్క షూ బాక్స్ను అమ్మాడు మొదటి రోజు. అంటే ఇప్పుడు అతని దగ్గర ఎన్ని షూ బాక్స్ ఉన్నాయి? అతని దగ్గర వచ్చినవేమో 100, అతను అమ్మింది 1 కదా. ఇప్పుడు ఈ మొత్తంలో ఎన్ని మిగిలాయి అంటే ఎన్ని ఉంటాయి? 99. సరే, మరి ఈ 99కి ఈ దశాంశ భిన్నాలకి సంబంధం ఏంటో చూద్దాము. ఇక్కడ మనము ఈ 100 షూ పెట్టెలు కలిపి ఒక పెద్ద పార్సెల్ పెట్టెలాగా వచ్చాయి కదా. ఈ పెద్ద పార్సెల్ పెట్టె మొత్తాన్ని ఒక యూనిట్ అనుకుందాం. If the big box containing 100 shoes is considered as 1 unit whole, ఈ మొత్తం 100 పెట్టెలు ఉన్న పెద్ద ప్యాకెట్ని, పెద్ద పార్సెల్ పెట్టెని మనం ఒక్క యూనిట్గా భావిస్తే అప్పుడు మనకి ఒక ప్యాకెట్ ఈ మొత్తం పెద్ద పెట్టెలో ఎంత భాగము? ఇది ఈ ప్యాకెట్ అనేది ఈ మొత్తం షూ పెట్టెలో ఎంత భాగము అంటే ఏంటి? ఇట్లాంటివి మొత్తం 10 కదా కావాలి దీనికి. అంటే ఇది 1, ఇక్కడ ఇట్లాంటివి 10 ఉన్నాయి అంటే ఇది 10లో 1 కదా. ఈ మొత్తంలో ఇది ఎంత భాగం అంటే 10లో 1. అర్థమైంది కదా. పెద్ద పార్సెల్ పెట్టెలో ఇలాంటివి 10 ఉన్నాయి. అలాంటప్పుడు ఆ పెద్ద పార్సెల్ పెట్టెలో ఇది ఎంత భాగము అంటే మనం ఏమని చెప్తాం? ఇట్లాంటివి అక్కడ 10 ఉన్నాయి కాబట్టి ఆ 10లో ఇది 1 అని కదా. ఆ మొత్తం పెద్ద పెట్టెలో ఇది ఎన్నోదంటే 10లో 1 అంటాం. దాన్నే భిన్నం రూపంలో 1/10 కదా. 10లో 1 అంటే 1/10. అలాగే ఇప్పుడు ఈ మొత్తంలో ఇది ఎంత భాగము అంటే ఏమని చెప్పాలి? ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి మొత్తం అక్కడ పెద్ద పార్సెల్ పెట్టెలో? మొత్తం 100 ఉన్నాయి కదా. షూ పెట్టెలు 100 ఉన్నాయి మొత్తం పార్సెల్ పెట్టెలో. అట్లాంటప్పుడు ఈ 1 ఆ 100లో ఏ భాగం అంటే 100లో 1 అంటే 1/100 కదా. అలాగే ఇప్పుడు మనకి ఇలా 2 ఇచ్చారు, ప్యాకెట్లు 2 ఇచ్చారు. 10 షూ పెట్టెలు ఉన్న ప్యాకెట్లు 2 ఇచ్చారు. అది ఎంత భాగం అంటే అవి 10లో 2 కదా. ఈ మొత్తంలో ఎంత భాగం అంటే ఆ మొత్తంలో 10 ఉంటాయి, ఇవేమో 2 కాబట్టి 10లో 2 2/10. అలాగే చిన్నవి అయితే కూడా 100లో 2 అన్నప్పుడు అంటే ఈ 2 ఆ మొత్తంలో ఎంత భాగం? ఈ మొత్తం పెద్ద పెట్టెలో ఈ 2 షూ పెట్టెలు ఎంత భాగం అంటే అక్కడ మొత్తం 100 ఉంటాయి కాబట్టి ఇవి 2 కాబట్టి 100లో 2 అంటే 2/100 అని రాస్తాం కదా. ఇక్కడ అన్నీ చూడండి మీరు. ఇక్కడేమో హారం ఎంత, ఇక్కడ ఇక్కడ అలాగే ఇక్కడ అన్నిట్లోనూ 10 100 ఉన్నాయి కదా. ఇట్లాంటి వాటిని మనము దశాంశ భిన్నాలు అంటాం. ఇలా 10 100 1000 10,000 హారాలు ఈ విధంగా ఉంటే మనకి వాటిని మనము దశాంశ భిన్నాలు అంటాం. 10 కావచ్చు, 100 కావచ్చు, 1000 కావచ్చు, 10,000 కావచ్చు. ఇలా ఒకటి పక్కన సున్నాలు ఉండాలి, ఎన్ని సున్నాలైనా ఓకే. అలా హారం ఉంటే అలాంటి భిన్నాల్ని మనము దశాంశ భిన్నాలు అంటాం. ఫ్రాక్షన్స్ హ్యావింగ్ డినామినేటర్స్ 10, 100, 1000 ఆర్ కాల్డ్ డెసిమల్ ఫ్రాక్షన్స్. అలాగే మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే మనకి 1/10 అంటే దాని విలువ ఎంత అన్నప్పుడు ఏం చేస్తాం? 10తో 1ని భాగాహారం చేస్తాం కదా. 10 1ని భాగాహారం చేయాలి. 10తో 1 పోదు కాబట్టి 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకుంటున్నాం అంటే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. తర్వాత 10 1 10
10లో 10 పోతే 0, అంటే దీని విలువ 0.1. అదే కదా ఇక్కడ రాశారు. అలాగే మీరు 1/100 అంటే 100తో 1ని భాగాహారం చేస్తే 0.01 వస్తుంది. అలాగే 1/1000 అన్నప్పుడు 1000తో 1ని భాగాహారం చేస్తే 0.001 వస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 1/10 కదా, కింద 10 ఒక 0నే ఉంది 1 పక్కన. కాబట్టి ఇక్కడ కూడా ఈ లవం పక్కన 0.1 ఈ లవం పక్కన 1 అనే లవం పక్కన 0.0 ఎడమ వైపు ఒక 0 ఉంది కదా. అలాగే ఇక్కడ హారంలో 100 అంటే 1 పక్కన 2 సున్నాలు కదా. మనకి వచ్చిన విలువ కూడా చూడండి, ఈ లవం ఎంత 1 కదా, 1 పక్కన 2 సున్నాలు, ఫస్ట్ 0 పక్కన పాయింట్, 1కి ఎడం పక్కన 2 సున్నాలు. ఇక్కడ కూడా 1000 అంటే 3 సున్నాలు కాబట్టి లవం 1, దానికి ఎడమ పక్కన 3 సున్నాలు, ఫస్ట్ 0కేమో పాయింట్. అలాగే ఇంకొన్ని చూస్తే మీరు 125/10 అన్నప్పుడు ఇది కూడా దాని విలువ అంటే చూద్దాం ఎలాగ వస్తుందో. 10తో 125ను భాగారం చేయాలి. 10 ఒక్కట్లు 10, ఇంకెక్కడ 2 మిగులుతుంది, 5 కింద దించుకుంటున్నాం, 10 రెళ్ళు 20, 5 మిగులుతుంది, ఇక్కడ ఇంకేమీ లేదు దించుకోవడానికి కాబట్టి పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. 10 5లు 50 కదా. అదే కదా ఇక్కడ కూడా రాశారు. మరి ఇది మనం లెక్క చేయకుండా డైరెక్ట్గా రాయాలంటే ఎలా రాయొచ్చు? ఇంతమందే కనుక్కున్నాం. మనకి 125/10 అంటే మనకి ఏమనర్థం, 125ని 10తో భాగారం చేయాలి. ఇక్కడ చేయకుండా ఇక్కడ ఒక 0 ఉంది కదా, ఇక్కడ 120 తర్వాత పాయింట్ ఉంది అనుకోండి, ఉంటుంది అక్కడ, కానీ దానికి విలువ లేదంతే. అక్కడ 0.0 అంటే ఉన్నా లేకపోయినా ఒకటే. ఇక్కడ 125 తర్వాత పాయింట్ ఉంది అనుకోండి, ఇక్కడ ఒక 0 ఉంది కదా, ఈ ఒక్క 0 కొట్టేసి ఈ పాయింట్ను ఎడమ వైపుకి తీసుకురండి. అంటే 125 తర్వాత పాయింట్ కాదు, 5కు ముందే వస్తుంది పాయింట్, 12.5. అలాగే మిగతా కూడా 345/100 కదా, అంటే 345 తర్వాత పాయింట్ ఉంది అనుకుంటున్నాం కదా. ఇప్పుడు 100 అంటే 2 సున్నాలు, ఆ 2 సున్నాలు కొట్టేస్తే ఈ పాయింట్ 1 2 స్థానాలు వెనక్కి వస్తుంది ఎడమ వైపుకి, అంటే 3.45. అదే కదా ఆన్సర్. ఇలా మనం లెక్క చేయాల్సిన పని లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేయచ్చు. ఎప్పుడు అవి డెసిమల్ ఫ్రాక్షన్స్ అయితే, అవి దశాంశ భిన్నాలు అయితే మనం లెక్క చేయాల్సిన పని అయితే లేదు. ఇక్కడ ఇంకోటి చూడండి, మనకి ఈ పాయింట్ ఉన్నదానికి ఎడమ వైపు ఉన్నవన్నీ కూడా హోల్ నంబర్స్ అంటాం. ఇక్కడ మనకి గమనిస్తే 285.143, నేను చదివేది కూడా గమనించండి. పాయింట్ తర్వాత 143 అని చదువుతున్నా, 143 అని కాదు. 285.143. దీంట్లో ఈ పాయింట్, ఈ చుక్కనే మనము డెసిమల్ పాయింట్ అంటాం, దశాంశ బిందువు, డెసిమల్ పాయింట్ అంటాం ఆ చుక్కని. ఆ చుక్కకి ఎడమ వైపు ఉన్నవన్నీ కూడా హోల్ నంబర్స్, పూర్ణ సంఖ్యలు. అంటే ఈ మొత్తం 285 అనేది హోల్ నంబర్ కదా, అదొక పూర్ణ సంఖ్య కదా. అలాగే ఆ పాయింట్కు తర్వాత ఉన్నదంతా కూడా డెసిమల్ ఫ్రాక్షన్, దశాంశ భిన్నాలు. ఈ మొత్తం కూడా దశాంశ భిన్నము అని. ఇక్కడ చూడండి 3 ఏ స్థానంలో ఉంది, పాయింట్ తర్వాత వేల స్థానానికి వచ్చింది కదా, అంటే డెసిమల్ 1000 పాయింట్కి వచ్చింది కదా. అంటే దీన్ని 3ని మనము 3/1000 అని రాసుకోవచ్చు. ఇది పాయింట్ తర్వాత వేల స్థానంలో ఉంది, పాయింట్ తర్వాత 10ల స్థానం, పాయింట్ తర్వాత 100ల స్థానం, పాయింట్ తర్వాత వేల స్థానం.
మీకు ఇక్కడ ఎలాగైతే ఒకట్లు పదులు వందలు ఇలా పెరుగుతూ వస్తాయో ఇక్కడ పాయింట్ తర్వాత కూడా పదుల నుంచి స్టార్ట్ అవుతుంది. పదులు, వందలు, వేలు ఇలాగా. ఇక్కడ మనకి ఆ అంకె ఏ స్థానంలో ఉందన్న దాన్ని బట్టి దశాంశ స్థానం వేల స్థానంలో ఉంటే 3/1000, దశాంశ స్థానం వందల స్థానంలో 4 ఉంది కాబట్టి 4/100, దశాంశ స్థానం పదుల స్థానంలో 1 ఉంది కాబట్టి 1/10. ఈ విధంగా దశాంశ భిన్నాలు రాస్తాం మనం. అలాగే హోల్ నంబర్స్ని కూడా మనము, ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే, విస్తృత రూపం రాసేది మీరు నేర్చుకున్నారు కదా అప్పుడే. ఏ స్థానంలో ఉందో ఆ స్థానంతో మనం గుణకారం చేస్తాం. 5 ఒక్కట్ల స్థానంలో ఉంది కాబట్టి 5 ఒక్కట్లు 5, 8 పదుల స్థానంలో ఉంది కాబట్టి 8 పదులు 80, 2 వందల స్థానంలో ఉంది కాబట్టి 2 × 100 200 కదా. ఈ విధంగా మనము హోల్ నంబర్స్కి అయినా సరే డెసిమల్ ఫ్రాక్షన్స్కి అయినా సరే వాటి విలువల్ని ఇలా రాయొచ్చు, ఏ స్థానంలో ఉంది అన్నదాన్ని బట్టి. మీరు గమనిస్తే మనకి పాయింట్ తర్వాత ఎడమ వైపుకి వెళ్ళే కొద్దీ పదులు, వందలు, వేలు అని చెప్పేసి గుణకారం చేస్తూ వెళ్తున్నాం. అలాగే పాయింట్ తర్వాత కుడివైపుకి వచ్చే కొద్దీ పదులు, వందలు, వేలు అని చెప్పేసి భాగాహారం చేస్తున్నాం. అర్థమైంది కదా. ఈ విధంగా చేస్తేనే మనకి వాటి విలువలు తెలుస్తాయి. దీన్ని మనము 285.143 అని చదువుతాం. 285.143, ఇక్కడ 5 అన్నారు, 3 అది. ఇలాగా చదువుతాం మనం. పాయింట్ తర్వాత ఒక్కొక్క విలువని విడివిడిగా చదువుతాం. అలాగే పాయింట్ తర్వాత కుడివైపుకి వెళ్ళే కొద్ది మనకి భాగహారంలో ఒక్కొక్క 0 పెరుగుతూ వెళ్తుంది దశాంశ భిన్నానికి. అలాగే పాయింట్ తర్వాత ఎడమ వైపు వచ్చే కొద్దీ గుణకారంలో 10కి 100కి అలా 0 పెరుగుతూ వెళ్తుంది కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చేయండి. డూ యు నో, మీకు తెలుసా? ఏన్షియంట్ ఇండియన్స్ రిప్రజెంటెడ్ ఫ్రాక్షన్స్ వితౌట్ హారిజాంటల్ లైన్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. మనకి పురాతన కాలంలో మన భారతీయులు భిన్నాలలో లవహారాలని గీత ఉంచకుండా రాసేవాళ్ళు. అంటే మనం ఇప్పుడు 3/5, 1/4 ఇలా మధ్యలో గీత గీస్తున్నాం కదా. అలా గీత లేకుండా మన భారతీయులు పురాతన కాలంలో భిన్నాల్ని ఆ విధంగా గీత లేకుండా రాసేవారు. ద అరబ్స్ యాడెడ్ ద లైన్ డ్రాన్ హారిజాంటల్లీ. ఈ గీతని ఇలా రాయడం మొదలుపెట్టింది అరబ్బులు, అరబ్ దేశానికి చెందిన వాళ్ళు. అలా అడ్డగీతని దాంట్లో కలిపి భిన్నం రూపంలో రాస్తున్నారు. ఇప్పుడు మనం ఎలా వాడుతున్నామో ఆ రూపంలో. భిన్న రాశి ఈజ్ ఆరిజినేటెడ్ ఇన్ ఇండియా ఇన్ ద వర్క్స్ ఆఫ్ ఆర్యభట్ట, బ్రహ్మగుప్త అండ్ భాస్కర. భిన్న రాశి అనేది భారతదేశంలో ఉద్భవించింది. భిన్న రాశి అనే పదము లేదా ఆ ప్రయోగం అనేది భారతదేశంలో ఉద్భవించింది. దీన్ని ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు, భాస్కరుడు వీళ్ళందరూ కూడా భిన్నాల మీద చాలా పరిశోధనలు చేశారు. ద వర్డ్ ఫ్రాక్షన్ ఈజ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ ఫ్రాక్టస్ ఆర్ ఫ్రాక్షియో, మీన్స్ బ్రోకెన్ లేదా బ్రేక్ అని. ఫ్రాక్టస్ అంటే బ్రోకెన్ అని, ఫ్రాక్షియో అంటే బ్రేక్ అని. మనకి ఈ ఫ్రాక్షన్ అంటాం కదా, దీన్ని భిన్నాలని మనం ఇంగ్లీష్లో ఫ్రాక్షన్స్ అంటాం. ఈ ఫ్రాక్షన్ అనే పదము ఫ్రాక్టస్ లేదా ఫ్రాక్షియో లాంటి లాటిన్ పదాల నుంచి వచ్చింది. ఫ్రాక్టస్ అంటే విరిగిపోయిన అని, ఫ్రాక్షియో అంటే విరగబడే అని అర్థం. మీకు అర్థమైంది కదా. భిన్నాలు అంటేనే మనము ఒక మొత్తం వస్తువులో కొంచెం పార్ట్, అదెంత, మొత్తం భాగాల్లో ఎన్ని భాగాలు అనే దాన్ని బట్టి మనము ఆ భిన్నాన్ని రాస్తాం కదా. అంటే దీన్ని మొత్తం భాగాన్ని విడగొట్టి ఆ తర్వాత
ఆ మిగిలిన మనం కన్సిడర్ చేస్తున్న భాగాల్ని మాత్రమే భిన్న రూపంలో రాస్తాం. అందుకే దాన్ని ఫ్రాక్టస్ లేదా ఫ్రాక్షన్ అనే పదాల నుంచి ఫ్రాక్షన్ అనే పదం తీసుకున్నారు. ఆ ఫ్రాక్షన్నే మనము తెలుగులో అయితే భిన్న రాశి అంటాం. ఈ భిన్నాల మీద ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు, భాస్కరుడు వీళ్ళందరూ చాలా పరిశోధనలు చేశారు. ఇక్కడ మీకు అభ్యాసం 3లో ఉన్న ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానాలు చేయండి.